బంగారం స్ట్రాటజీతో ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తున్న చైనా. అర్థం కాక తలలు పట్టుకుంటున్న అగ్రదేశాలు. అసలు ఏం జరుగుతోందో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక దేశం ప్రతిరోజు వేల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. అదే సమయంలో తన దేశ ప్రజలకు బంగారం ట్రేడింగ్ విషయంలో కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా ఎందుకు ఇలా చేస్తోంది? ఒకవైపు కేంద్ర బ్యాంకుకు వరుసగా బంగారం నిల్వలు పెంచుతోంది. మరోవైపు సాధారణ పెట్టుబడిదారులకు, బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అసలు ఈ రెండు నిర్ణయాల వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? చైనా ఏదైనా పెద్ద ఆర్థిక మార్పుకు సిద్ధమవుతోందా? ప్రపంచ మార్కెట్లో రాబోయే సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టిందా? బంగారం విషయంలో చైనా తీసుకున్న నిర్ణయాలు భారతదేశంపై ఎలా ప్రభావం చూపబోతున్నాయి? బంగారం ధరలు భవిష్యత్తులో పెరుగుతాయా లేక భారీగా పడిపోతాయా? ఈ రోజు ఈ మొత్తం అంశాన్ని పూర్తిగా విశ్లేషిద్దాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే చైనా బంగారం వ్యూహం వెనుక ఉన్న అసలు ఆర్థిక లెక్క మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారానికి ఉన్న స్థానం ఎప్పుడు ప్రత్యేకమైంది. కరెన్సీలు మారవచ్చు, స్టాక్ మార్కెట్లు పడిపోవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, కానీ వేల సంవత్సరాలుగా బంగారం విలువను ప్రపంచం అంగీకరిస్తూనే ఉంది. అందుకే ప్రపంచంలో ఏదైనా ఆర్థిక సంక్షోభం వచ్చినా, యుద్ధ పరిస్థితులు ఏర్పడినా, ద్రవ్యోల్బణం పెరిగినా పెట్టుబడిదారులు ఎక్కువగా బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీనినే సేఫ్ హెవెన్ అసెట్ అని పిలుస్తారు. ఇప్పుడు ప్రపంచ దృష్టి మొత్తం చైనా మీద పడింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా చైనా భారీ స్థాయిలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. మార్కెట్ అంచనాల ప్రకారం ఒక మే నెలలోనే చైనా 163 టన్నులకు పైగా బంగారం దిగుమతి చేసుకుంది. అంతేకాదు వరుసగా 3 నెలల పాటు భారీ స్థాయిలో దిగుమతులు కొనసాగాయి. ఈ ఏడాది తొలి 5 నెలల్లోనే గత ఏడాదితో పోలిస్తే దిగుమతులు గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తూ ఉన్నాయి. ఇది సాధారణ పరిణామం కాదు. ప్రపంచ మార్కెట్ కూడా దీనిని చాలా నిశితంగా గమనిస్తోంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. చైనా కేంద్ర బ్యాంక్ తన బంగారం నిల్వలను నిరంతరం పెంచుకుంటుంది. అధికారిక రిజర్వుల్లో బంగారం వాటాను క్రమంగా బలపరుస్తుంది. కానీ మరోవైపు దేశంలోని కొన్ని ప్రధాన బ్యాంకులు సాధారణ పెట్టుబడిదారులకు అధిక రిస్క్ ఉన్న గోల్డ్ ట్రేడింగ్ సేవలను పరిమితం చేస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో ప్రపంచ మార్కెట్లో ఒక ప్రశ్న మొదలైంది. ప్రభుత్వం బంగారం కొంటుంటే ప్రజలను ఎందుకు జాగ్రత్త పడమంటోంది అని. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా బంగారం కొనుగోలు మరియు బంగారం ట్రేడింగ్ మధ్య తేడా తెలుసుకోవాలి. భౌతిక బంగారం కొనడం ఒకటి, రోజువారీ ధరల మార్పులపై ఆధారపడి ఫ్యూచర్స్ లేదా లివరేజ్ ట్రేడింగ్ చేయడం మరొకటి. చైనా బ్యాంకులు ప్రధానంగా అధిక రిస్క్ ఉన్న ట్రేడింగ్ సేవలపైనే నియంత్రణలు తీసుకువచ్చాయి. ఎందుకంటే బంగారం ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు వస్తున్న సమయంలో చిన్న పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న, చైనా ఎందుకు ఇంత బంగారం కొంటోంది? దీనిపై ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్లేషణలు ఉన్నాయి. కొందరిది డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నమని అంటూ ఉన్నారు. మరికొందరు భవిష్యత్తులో ఆర్థిక అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని బంగార వ్యూహాత్మక ఆస్తిగా నిల్వ చేసుకుంటుంది అని భావిస్తున్నారు. ఇంకొందరు అంతర్జాతీయ వాణిజ్యంలో భవిష్యత్తు మార్పులకు సిద్ధమవుతోంది అని విశ్లేషిస్తూ ఉన్నారు. అయితే చైనా ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి అనేక అంచనాలు ధృవీకరించలేదు. కాబట్టి ఇవి విశ్లేషకుల అభిప్రాయాలు మాత్రమే. ప్రపంచ కేంద్ర బ్యాంకులు కూడా గత కొన్ని సంవత్సరాలుగా బంగారం కొనుగోలు పెంచుతూ ఉన్నాయి. కారణం ఒకటే, విదేశీ మారక నిల్వల్లో వైవిధ్యం తీసుకురావడం. గతంలో ఎక్కువగా అమెరికా డాలర్పై ఆధారపడిన అనేక దేశాలు ఇప్పుడు బంగారం నిల్వలను కూడా పెంచుతున్నాయి. ఎందుకంటే బంగారం ఏ ఒక్క దేశ కరెన్సీకి చెందింది కాదు. అందుకే దీన్ని దీర్ఘకాలిక భద్రత ఆస్తిగా పరిగణిస్తారు. ఇప్పుడు భారతదేశం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. ప్రతి సంవత్సరం 100 టన్నుల బంగారం దిగుమతి అవుతూ ఉంటుంది. పెళ్లిళ్ళు, పండుగలు, పెట్టుబడులు, కుటుంబ సంపద ప్రతి అంశంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పరిస్థితుల్లో చైనా భారీగా కొనుగోలు కొనసాగిస్తే ప్రపంచ డిమాండ్పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే బంగారం ధరలు కేవలం ఒక దేశం కొనుగోలుతో మాత్రమే నిర్ణయించబడవు. అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ విలువలు, ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల విధానాలు ఇవన్నీ కలిసి ధరలను ప్రభావితం చేస్తాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చైనా ప్రభుత్వం ఒకవైపు బంగారం నిల్వలను పెంచుతూనే మరోవైపు ప్రజలు అధిక రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. అంటే ప్రభుత్వం దీర్ఘకాలిక ఆస్తిని పెంచుకుంటుంటే సాధారణ పెట్టుబడిదారులు స్వల్పకాలిక ఊహాగానాల వల్ల నష్టపోకూడదనే ఉద్దేశంతో రిస్క్ మేనేజ్మెంట్ చర్యలు తీసుకుంటుందని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న, దీనివల్ల బంగారం ధరలు ఖచ్చితంగా పెరుగుతాయా? దీనికి స్పష్టమైన సమాధానం లేదు. చైనా కొనుగోలు దీర్ఘకాలంలో బంగారం మార్కెట్కు మద్దతు ఇవ్వవచ్చు. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మారితే ధరలు తాత్కాలికంగా తగ్గవచ్చు కూడా. అందుకే బంగారం మార్కెట్ ఎప్పుడు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. పెట్టుబడిదారులు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.
ప్రభుత్వం లేదా కేంద్ర బ్యాంకు బంగారం కొనుగోలు చేయడం అంటే సాధారణ పెట్టుబడిదారులు కూడా అదే సమయంలో కొనాలని అర్థం కాదు. కేంద్ర బ్యాంకుల లక్ష్యాలు వేరు, వ్యక్తిగత పెట్టుబడిదారుల లక్ష్యాలు వేరు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక పరిస్థితి, పెట్టుబడి గడువు, అవసరాలను బట్టి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఫ్రెండ్స్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చాలా వేగంగా మారుతోంది. కరెన్సీ విధానాలు మారుతూ ఉన్నాయి, వడ్డీ రేట్లు మారుతూ ఉన్నాయి, దేశాల మధ్య వాణిజ్య సమీకరణాలు మారుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో చైనా తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రపంచ మార్కెట్ దృష్టిని ఆకర్షించడం సహజం. బంగారం విషయంలో కూడా అదే జరుగుతోంది. ఒకవైపు భారీ కొనుగోలు, మరోవైపు రిస్క్ ట్రేడింగ్ పై నియంత్రణలు. ఈ రెండు చర్యలు కలిసి చైనా దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాన్ని సూచిస్తున్నాయని అనేక విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే చైనా బంగారం వ్యూహం ప్రపంచ మార్కెట్కు ఒక ముఖ్యమైన సంకేతం ఇస్తోంది. దీర్ఘకాలిక భద్రత కోసం బంగారం ప్రాధాన్యం కొనసాగుతూనే ఉంది. కానీ స్వల్పకాలిక మార్కెట్ హెచ్చుతగ్గులను కూడా విస్మరించకూడదు. అందుకే పెట్టుబడుల్లో భావోద్వేగాల కంటే సమాచారం విశ్లేషణ, రిస్క్ మేనేజ్మెంట్ ముఖ్యమని ఈ పరిణామాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. మరి మీ అభిప్రాయం ఏమిటి? చైనా భారీగా బంగారం కొనుగోలు చేయడం వెనుక కేవలం ఆర్థిక వ్యూహమే ఉందా, లేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాబోయే మార్పులకు ముందస్తు సన్నాహమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్ విశ్లేషణలు, ఆర్థిక వార్తలు, గోల్డ్ మార్కెట్ అప్డేట్స్, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.